హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం మా పాప కూచిపూడి గజ్జె పూజకి నేను రెడీ చేసిన పట్టు లంగా జాకెట్ అండి. నేను స్టిచ్ చేసిన పట్టు లంగా జాకెట్ అనేది ఎలా కటింగ్ అని స్టిచ్చింగ్ ప్రాసెస్లో పార్ట్ 1 అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి శారీ నేను ఇన్స్టా పేజ్ జీవా బొటిక్స్లో నేను పర్చేస్ చేశానండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్కి ఇలా అంచు వచ్చింది. గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చేసి పవేడి చెంగు కంటే 1/2 మీటర్ వచ్చింది. సో దాన్ని బ్లౌజ్ని సపరేట్ చేశాను. ఇక రిమైనింగ్ 5 మీటర్స్ ఉందన్నమాట మనకి శారీకి వచ్చేసి. చూసారు కదా, బ్లూ కలరు అంచు వచ్చేసి గోల్డ్ కలరు పర్పుల్ కలర్ అంచు వచ్చిందనమాట. ఇది మనకి రిమైనింగ్ 5 మీటర్స్ అనేవి మిగిలిందనమాట. ఈ 5 మీటర్స్ శారీలో 1 మీటర్ అనేది కట్ చేసి పక్కన చూసారు కదండి, ఇప్పుడు ప్రిల్స్లా పెట్టుకుంటున్నారు కదా పవిడి చెంగులాగా, అలా దానికోసమని నేను 1 మీటర్ కట్ చేశాను. ఇంకా రిమైనింగ్ మనకి లెహంగాకు వచ్చేసి 4 మీటర్స్ ఆఫ్ క్లాత్ అనేది మిగిలిందనమాట. చూసారు కదా, 4 మీటర్స్ లెహంగా, 1 మీటర్ వచ్చేసి పవిడి చెంగుకి. ఇలా ఈ విధంగా నేను లెంత్ అనేది చెక్ చేసుకొని మా పాప మీద పెట్టి మనకి పిన్ అనేది ఎక్కడ వస్తుందో చూసేసి నేను పిన్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ బెల్ట్ వెళ్ళే స్టిచ్ చేసుకోవటం కోసం చూసాం కదా, మనము బ్లౌజ్ పీస్లో 2 సైడ్స్ ఇలా వచ్చిందన్నాను కదా బోర్డర్, ఆ బోర్డర్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. చూసేయండి, ఆ బోర్డర్ అనేది కట్ చేసుకొని ఇక్కడ బెల్ట్ కోసం నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి బెల్ట్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి రెండు మనం పక్కన పెట్టేసేసుకుందాము. ఈ శారీని 2 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. చూడండి, 2 పార్ట్స్గా కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనమాట. అర్థమవుతుంది కదా, ఫ్రంట్ బ్యాక్. ఇది వచ్చేసి 2 మీటర్స్, ఇది వచ్చేసి 2 మీటర్స్. ఈ రెండు కలిపి 4 మీటర్స్. 1 మీటర్ ఏమో ఇలా ప్రిల్స్ కోసం 1 మీటర్ అనేది తీసుకున్నాము. ఈ అంచు వచ్చేసి మనం బెల్ట్గా యూజ్ చేసుకుంటాము. చూసారు కదా, ఇది లైనింగ్ కూడా తీసుకున్నానండి నేను. ఇది ఫ్రంట్ పార్ట్కి లైనింగ్, ఇది బ్యాక్ పార్ట్కి లైనింగ్. ఇది కూడా పక్కకు పెట్టేద్దాము. 3 in 1గా యూజ్ చేద్దాము. ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను తర్వాత చూపిస్తాను. అలా శారీ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక బాడీ పార్ట్ చూద్దామండి. ఇప్పుడు మనం లెహంగా చెప్పాను కదా, ఐరన్ ప్లీట్స్ లెహంగా అనేది మనం స్టిచ్ చేయబోతున్నామండి 7 years బేబీకి. సో మనం ఎంత ఎక్కువ క్లాత్ అనేది తీసుకుంటే అంత మంచిగా వస్తుంది. నేను ఈ ఫ్రాక్ని 3 in 1గా చేద్దామని చెప్తున్నాను కదా. సో అందుకనే మనం లెహంగాకి బాడీ పార్ట్కి లోపల లైనింగ్ యూజ్ చేయకోకుండా నేను డైరెక్ట్ కొంచెం షార్ట్గా ఈ హాఫ్ పట్టు క్లాత్ని వేసేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు లాంగ్ డ్రెస్లా కూడా వేసుకోవచ్చని. సో మనం పైన లెహంగాకి బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా, బ్లౌజ్ స్టిచ్ చేయటానికన్నా ఇంకా తక్కువ సైజ్ అనేది నేను పెట్టుకుంటున్నా, అప్పుడు ఇది కనిపించకుండా ఉంటుంది కాబట్టి. సో నేను ఇది లైనింగ్ కట్ చేసేసుకున్నాను. లైనింగ్ కట్ చేసేసుకున్నాక మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ చూసారు కదా, అప్పుడు లాంగ్ డ్రెస్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం లాంగ్ డ్రెస్లో వన్ డ్రెస్ అనేది మనం కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు లెహంగాకి మనం పైన బ్లౌజ్ అనేది స్టిచ్ చేద్దామని చెప్పాను కదా, అది సెకండ్ మోడలు. అది కూడా నేను కట్ చేసుకున్నాను, చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ చూసారు కదండి, మనం ఆల్రెడీ లోపల బాడీ పార్ట్కి ఒరిజినల్ ఫ్యాబ్రికే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లెహంగాకి పైన మనం బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసం చూడండి, దీనికి డిఫరెన్స్. ఈ లెంత్ చూడండి, ఈ లెంత్ చూడండి. ఈ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది మనం బ్లౌజ్ కోసం అనేది కట్ చేసుకున్నాం అనమాట. పట్టు పావడా ఉంటుంది కదా, సో పావడా అనేది అక్కడ శారీకి తీసుకున్నాం కదా. ఇక్కడ నేను హాఫ్ పట్టు కూడా చూడండి, మనకి శారీలో కింద అంచు ఈ కలర్ వచ్చింది. సో నేను ఇది తీసుకున్నాను అనమాట.
చూసారు కదా, ఇది ఫస్ట్ డ్రెస్కి ఈ పార్ట్నే ఇది పైన మనం బ్లౌజ్గా స్టిచ్ చేయటం కోసం నేను ఇది కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఈ మెజర్మెంట్స్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఉన్నాయండి నాయి. నేను ఎప్పుడు కట్ చేసుకున్న పేపర్ కటింగ్ చేసుకుంటాను కాబట్టి ఆ పేపర్ అనేది నా దగ్గర ఉంది. సో నేను అది పెట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను. ఆ పేపర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, నేను బుట్ట హ్యాండ్స్లో పెడదాం అనుకుంటున్నాను. బుట్ట పెట్టి మనం అంచు అనేది పెడదాం అనుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ బుట్ట హ్యాండ్స్కి కట్ చేసుకున్నానండి. చూడండి, ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్. ఈ శారీకి బ్లౌజ్ పీస్లో అంచు వచ్చిందండి. కావాల్సితే హ్యాండ్స్ పట్టీలా కూడా వేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నా అంతే, నేనైతే వేయలేదండి. ఇలా మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము. సో లెహంగా బాడీ పార్ట్కి ఇది పైన మనం బ్లౌజ్ కోసం కట్ చేసుకున్నది. వాటి హ్యాండ్స్కి బ్లౌజ్ కింద నేను ఇక్కడ ఇప్పుడు మనకి లేటెస్ట్గా లోటస్ లీవ్స్ వస్తున్నాయి కదండి, ఆ లోటస్ లీవ్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. సో నేను అవి కూడా కట్ చేసుకున్నాను. లోటస్ కూడా కట్ చేసేసుకున్నాను, చూసేయండి. ఇది బకరం షీట్, ఇవి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇవి 12 తీసుకున్నాను, ఇవి కూడా 12 తీసుకున్నాను. ఫ్రంట్ 6 బ్యాక్ 6 వేద్దాం అనుకుంటున్నాను లీవ్స్ అనేవి. సో నేను ఇక్కడ బకరం షీట్ స్టిఫ్నెస్ కోసం బకరం అనేది నేను తీసుకున్నానండి. ఇది లైనింగ్ పీసెస్ కూడా 12 తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ హాఫ్ పట్టు. ఈ హాఫ్ పట్టు వచ్చేసి మాత్రం నేను 12 2 24 తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్కి ఉంటుందని. ఇది ఎలా చేసుకోవాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను నెక్స్ట్ ఫర్దర్గా వీడియో అనేది వస్తుందండి, అప్పుడు చూసేయండి. ఇలా లీవ్స్ కూడా కట్ చేసుకున్నాం. ఇవి హ్యాండ్స్ మనకి లోటస్ లీఫ్లా కూడా కట్ చేసుకున్నాం. బ్లౌజ్ పార్ట్, హ్యాండ్స్ అండ్ లీవ్స్. ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ వచ్చి లెహంగాకి బాడీ పార్ట్ అనేది ఒరిజినల్ వేసేసేసి వన్ టైప్ మోడల్ అనమాట. సెకండ్ వచ్చేసి లెహంగాకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేద్దాము, హ్యాండ్స్ అండ్ లీవ్స్ కలిపి. ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్. చూడండి, థర్డ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా పెడుతున్నారు కదా, ఈ మనకి లెహంగా వెళ్ళే పిల్లలకి యోక్ పార్ట్ నుంచి బెల్ట్ టైప్లో స్టిచ్ చేసి ఇలా పవిటైల్లో వస్తుంది కదా, అలా చేద్దాం అనుకుంటున్నాను. ఈ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ పైన మనం ఈ ఓని అనేది వేసుకొని థర్డ్ మోడల్గా అలా అన్నమాట. ఈ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి ఫర్దర్గా. ఫైనల్గా డ్రెస్ అనేది 3 in 1గా ఎలా రెడీ అవుద్దు. ఇంకా కావాలంటే 4th కూడా చేసుకోవచ్చు అండి. నేను సైడ్ పిక్ అనేది ఇస్తాను. మనకి బ్లౌజ్ పీస్ అనేది ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని మనం ఓవర్ కోట్ లాగా కూడా మనం స్టిచ్ చేయొచ్చండి. ఫ్రంట్ సైడ్ స్కాలప్ ఇచ్చి చక్కగా ఓవర్ కోట్ లాగా కూడా మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి పవిటి చెంగులో బ్లూ కలర్ పార్ట్ వచ్చిందన్నాను కదా, దీన్ని డోరీస్గా యూజ్ చేసుకోవచ్చు. పవిటకి మనం కుచ్చిళ్ళ పార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా వన్ శారీని మనం 3 in 1గా మనం డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవటానికి మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూపించాను కదండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.